హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ రోజు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో వేగంగా కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతం అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఈశాన్య అరేబియా సముద్రం మలేగన్ బ్రహ్మపురి జగదాల్పూర్ కళింగపట్నం మీదుగా అగ్నేయ దిశలో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వేల్ జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.